హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను 2-3 వీడియోలు చూసి నేర్చుకున్నది, అలాగే పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నది అనమాట. చాలా మిక్స్డ్ ఉంటాయి, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా. సో ఫస్ట్ ఇది చింతపండు పులిహోర రెసిపీ పేరు ముందే చెప్పేస్తున్నా. సో దానికోసం ఫస్ట్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. అంటే లో ఫ్లేమ్లో, చిన్న మంటే ఉండాలి, మీడియం ఫ్లేమ్లో కూడా చేయకూడదు. చాలా ఓపిక్గా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెంతులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గానే కాదు, మనం ప్రసాదం పులిహోర అంటాం కదా, అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఆవాలు అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఓపిక్గా బాగా వేయించుకోవాలి. తర్వాత కొన్ని 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే డ్రై రోస్ట్ చేస్తే మనకి ఘాటు బయటకు వస్తుంది. ఆయిల్ వేస్తే ఇది ఒక టిప్ లాగా అనమాట. ఆయిల్ వేస్తే మనకి ఘాటు అనేది రాదు. సో ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్న తర్వాత మనం ఈ మొత్తం అన్నిటిని కూడా పౌడర్ చేసుకోవాలి. చూడండి, నేను చింతపండుని బాయిల్ చేస్తున్నా, నానబెట్టుకోలేదు కాబట్టి. మీరు కానీ చింతపండుని కొంచెం ముందే నానబెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. చింతపండు మొత్తం అది సపరేట్ చేసుకొని ఆ గుజ్జు ఉంటుంది కదా, అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసి కలిపి పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా రోజులు. శనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేయించుకొని ముందుగా మనం ధనియాలు అవన్నీ కూడా వేయించుకున్నాం కదా, అన్నిటిని కూడా మనం పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చింతపండు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక స్టైనర్ తీసుకొని మొత్తం చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేస్తున్నా. అంటే చేత్తో చేయడానికి చాలా హాట్గా ఉంటుంది కదా, అందుకు. అదే మీరు నానబెట్టుకున్నారనుకోండి, హాట్గా ఉండదు కాబట్టి చేత్తోనే చేసుకోవచ్చు. ఈ చింతపండు రసం మనం ఏదైతే బయటకు తీసుకున్నామో దాంట్లో కొంచెం పసుపు, కరివేపాకు, అలాగే మిరపకాయలు అనమాట, పచ్చిమిరపకాయలు. దాన్ని మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, మిరపకాయలను అలానే వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసి అది బాగా బాయిల్ చేయాలి. సో అది బాయిల్ అయ్యేలోపు మనం పౌడర్ని చేసేసుకుందాం. చూడండి, నేను సపరేట్గా చేసుకున్నాను అనమాట. అన్ని పౌడర్స్ ఒకటి, శనగపప్పు, ఉద్దిపప్పును సపరేట్గా చేసుకున్నా. మీరు వేసుకున్నప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మనం బాయిల్ అయిన చింతపండులో అదంతా కలిపేస్తే అంతే అనమాట, అది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలో రైస్, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఇవి మనకి ఏం కావాలో అవి వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ ఎక్కువైనప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మిరపకాయలు వేసుకున్నా. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ లేకుండా పులిహోర అసలు కంప్లీటే కాదనమాట. ఫ్లేవర్ అంతా వచ్చేది కూడా దాంతోనే. సో అవన్నీ వేసుకుని మనము పోపు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో కలిపేసుకొని ఇంకా రైస్ అయితే కలుపుకోవడమే. మంచి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంకి ఇవ్వడానికైనా, మనం తినడానికైనా, టిఫిన్లకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలానే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి పులియోగర ప్యాకెట్స్ అని అవన్నీ వచ్చాయి, కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అంత మంచి టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి కానీ, కొంచెం చల్లగా అయిపోయిన అన్నంలోకి, సద్దన్నం అంటారు కదా, అందులో కూడా పులిహోర కలిపితే చాలా బాగుంటుంది గాయస్.